అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ ప్రపంచ దేశాలపైన ఐ యామ్ ది ఫైర్, డోంట్ ఫైర్ ది ఫైర్, ఇఫ్ యు ఫైర్ ది ఫైర్ ఫైర్స్ యూ, ఐ యామ్ ది ఫైర్ అని బాద్షా మూవీలో బ్రహ్మానందం ఫైర్ అయినట్టుగా ఫైర్ అవుతున్నాడు. మొన్న బెల్లావన్ అనే షిప్ ని, రష్యా జెండాతో ప్రయాణిస్తున్న షిప్ ని యుఎస్ కోస్ట్ గార్డ్ 15 రోజులు అంటార్కిటికా సీలో చేజ్ చేసి పట్టేసి సీజ్ చేశారు. ఇది లిటరల్లీ మోస్ట్ కాంట్రవర్షియల్ ఆపరేషన్. ఇది పుతిన్కి నిట్టనిలువుగా ఛాలెంజ్ ఇచ్చినట్టే. యుఎస్తో పెట్టుకుంటే రష్యా, చైనా, ఇరాన్ అని దేన్ని చూడం, పట్టేస్తాం, సముద్ర జలాల్లో ముంచేస్తాం అన్నట్టుగా యుఎస్ రష్యానే పుతిన్నే సవాల్ చేసినట్టు లెక్క. మరి పుతిన్ గురించి మనకు తెలిసిన విషయమే. ఎవడబ్బకి వినని సీతయ్య అతను. గత 4 ఏళ్లుగా యుద్ధంలో స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఉక్రెయిన్ని రక్తపు సముద్రంలో ముంచేస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా యుఎస్, ట్రంప్ ఎంతగా ప్రయత్నించినా వినడం లేదు. ఉక్రెయిన్ని ఆక్రమిస్తూ ఉక్రెయిన్ లోపలికి, మరింత లోపలికి దూరి వెళుతూనే ఉన్నాడు. ఇలాంటి పుతిన్ని ఇప్పుడు ట్రంప్ ఐ యామ్ ది ఫైర్, డోంట్ ఫైర్ ది ఫైర్ అంటూ కెలికాడు. ప్రపంచం ఒక స్టెప్ తీసుకుని ఆగి, వామ్మో ఏం జరుగుతుంది ఇప్పుడు అని చూసిన క్షణం అది. సోషల్ మీడియా అయితే థర్డ్ వరల్డ్ వార్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ పోస్టులు పెట్టిన క్షణం. పుతిన్ డైరెక్ట్ గా యుఎస్ చేసిన ఈ ఆపరేషన్ ని గురించి, అంటే రష్యా జెండాతో వెళుతున్న బెల్లావన్ షిప్ ని గురించి ఏమీ మాట్లాడలేదు. గాని పుతిన్ స్వభావం తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన రివెంజ్ ఇవ్వకుండా ఉండే రకం వ్యక్తి కాదు, డెఫినెట్ గా ఇచ్చి తీరుతాడు అంటూ వెయిట్ చేశారు. అందరూ వెయిట్ చేసినట్టుగానే పుతిన్ రివెంజ్ ఇచ్చాడు. ఎలా అంటే ఈసారి ఉక్రెయిన్ పైన ఒరిష్నికాను ప్రయోగించడం ద్వారా ఇచ్చాడు. మరి ఇలా ఒరిష్నికాని పుతిన్ ఉక్రెయిన్ పైన ఎందుకు ప్రయోగించాడు? అసలు ట్రంప్ బెల్లావాన్ని ఎందుకు సీజ్ చేశాడు? పుతిన్ బెల్లావాన్ గురించి మాట్లాడకుండా ఉక్రెయిన్ పైన ఎందుకు ఒరిష్నికాని ప్రయోగించాడు? ఇద్దరు పైకి కూల్గా మాట్లాడుకుంటూ ఇలా బ్యాక్ ఫైర్ చేసుకుంటున్నారెందుకు అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలను ఈ వీడియోలో చెప్తాను. మరి ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. యుఎస్ సీజ్ చేసిన బెల్లావన్ ట్యాంకర్ షిప్ పేరు మారినెరా షిప్ గా మార్చారు. దానిపైన మొదట గుయానా జెండా ఉండేది. దానిని తీసి పడేసి రష్యా జెండాని పెట్టారు. లిటరల్లీ యుఎస్ రష్యాని టార్గెట్ చేయడం కొత్త ఏమీ కాదు. రష్యా ఒక కమ్యూనిస్ట్ దేశం, యుఎస్ ఒక డెమోక్రటిక్ దేశం. యుఎస్ ప్రపంచ పెద్దన్నగా, సుప్రీం లీడర్ గా, వన్ అండ్ ఓన్లీగా ఉండాలి అని, అంతా తన అధికారానికి తలవంచి బతకాలి అని అనుకుంటుంది. అంతా తనకు లొంగి ఉండాలి అంటే తన పవర్ ని బిల్డప్ చేసుకోవాలి. ఎవరైనా ప్రత్యర్థిగా మారినా, తనకు సవాల్గా చేసేవారిగా మారినా వారిని సామదాన భేద దండోపాయాలతో బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రష్యా పైన అదే చేస్తోంది యుఎస్. లిటరల్లీ ఇదంతా ట్రంప్ సైకో స్ట్రాటజీ అనిపించినా ఇది ట్రంప్ సైకో స్ట్రాటజీ ఏమీ కాదు. ఇది అమెరికా పాలసీయే. ఎవరూ తనకు ఎదురు రాకూడదు, ఎవరూ తనను ఎదిరించకూడదు, సవాల్ చేయకూడదు, ప్రమాదకరంగా మారకూడదు. మారినట్టుగా ఆచూకీ తెలిస్తే చాలు. అమెరికా అలా మారిన దేశం పైన తన అణచివేత స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు భారత్ పట్ల కూడా అమెరికా వైఖరిని చూడండి. పైకి చూస్తే భారత్ రష్యా ఆయిల్ ని కొనవద్దు అని మేము శాంక్షన్స్ ను విధించినా భారత్ కొంటోంది. రష్యాతో సంబంధాలు కటీఫ్ చేసుకోమని బెదిరించినా భారత్ వినడం లేదు. రష్యాతో సంబంధాలు మరింత బలంగా చేసుకుంటోంది అని భారత్ పైన 50% టారిఫ్ వేశాడు. ఇప్పుడు మొన్న ఇంకా ఏమన్నాడు ట్రంప్? రష్యాతో సంబంధాలు ఆపకపోతే, ఆయిల్ పర్చేజ్ ఆపకపోతే 500 టారిఫ్స్ వేస్తాం అన్నాడు. పైకి చూస్తే ఇది భారత్ రష్యా వద్ద ఆయిల్ కొనడం గురించిన కాంట్రవర్సీ లాగే కనబడుతుంది గాని నిజానికి అది ముఖ్య కారణం కాదు. భారత్ రష్యా చైనాల తర్వాత థర్డ్కి రీచ్ అవుతోంది. భారత్ రష్యా చైనాల తర్వాత అమెరికాకి మరొక బలమైన సవాలుగా మారుతోంది. భారత్ జీడిపి థర్డ్కి రీచ్ అవుతోంది. భారత్ మేక్ ఇన్ ఇండియా కింద వెపన్స్ ని తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తోంది. స్వదేశీ విధానం ఏర్పడకుండానే పలు రంగాలకి బలంగా విస్తరిస్తోంది. మనకు కూడా టైగర్ ఇమేజ్ ఉండి మేక్ ఇన్ ఇండియా టైటిల్ తో కొన్ని వస్తువులు కనబడుతున్నాయి మన మార్కెట్లో. ఇప్పటి వరకు ఇలా కనబడ్డాయా? కనబడలేదు కదా. ఇప్పుడు మన మార్కెట్లలో స్వదేశీ గూడ్స్ కనబడుతున్నాయి చూడండి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశం. ఈ దేశం స్వదేశీకి ఈ విధంగా మారుతోంది. పైగా రష్యా చైనాలతో భారీ స్థాయి ట్రేడ్ చేస్తోంది. ఇరాన్ తో చాబహార్ పోర్టు ద్వారా సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ లింక్ పెట్టుకుంటోంది. సో రకరకాలుగా భారత్ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. భారత్ ఇంతకాలం లాగా మన్ను తిన్న పాములా పడుకుని ఉండటం లేదు. బుసలు కొడుతూ డెవలప్ లో ముందుకు వెళుతోంది. ఎక్కడ ఏ దేశం ఇలా డెవలప్ అవుతున్నా ఆ దేశాన్ని తొక్కడం యుఎస్ విధానం. ఎందుకంటే ఆ దేశం తనకు భవిష్యత్తులో ట్రేడ్ విషయంలో అయినా, ఇంకే విషయంలో అయినా ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి. రష్యా ఆయిల్ ని కొనవద్దు అని 50% టారిఫ్ వేసినా భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, భయపడకుండా తన మార్కెట్ ని డైవర్సిఫై చేసుకోగలుగుతోంది. 150 కోట్ల మంది ప్రజలున్న దేశానికి ఏదైనా చేయగలగడం సాధ్యమే. ఇంత పెద్ద దేశం ఎవడో గొట్టం గోవిందంగాడికి భయపడడం ఏమిటి? కానీ యుఎస్
తాను యుఎస్ వన్ అండ్ ఓన్లీ వరల్డ్ లీడర్ అని అనిపించుకోవడానికి ఇలా డెవలప్ అయ్యే దేశాలను తొక్కేసే ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ఆపదు. భారత్ పైన యుఎస్ ట్రంప్ రూపంలో ఇదే చేస్తోంది. ట్రంప్ అంటార్కిటికాలో సీజ్ చేసిన షిప్ లిటరల్లీ మొన్న 7వ తేదీన సీజ్ అవడానికి ముందు దాకా టర్కిష్ కంపెనీకి చెందినదిగా ఉండేది. లూయిస్ మార్టిన్ ఎంటర్ప్రైజెస్ ఎస్ఏ అను టర్కిష్ కంపెనీకి చెందినదిగా ఉండేది. ఇది పనామా బేస్డ్ కంపెనీ. 2024లోనే యుఎస్ ట్రెజరీ దీనిపైన శాంక్షన్స్ వేసింది. ఎందుకంటే ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులకు ఈ షిప్ ఆయుధాలను సరఫరా చేస్తోంది అంటూ. ఈ షిప్ పైన ఇలా శాంక్షన్స్ వేసిన తర్వాత దీని పేరును మ్యారినేరాగా మార్చారు. రష్యా జెండాని తగిలించారు. రష్యా కంపెనీ బుర్వెస్ట్ మారిన్ అను కంపెనీ పేరు పైన ఇలియా బుగోయ్ అనే అతడి రష్యన్ పేరు పైన దీనిని రిజిస్టర్ చేశారు. వెనిజులా ఆయిల్ పైన శాంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ శాంక్షన్స్ ని బైపాస్ చేసి ఆయిల్ ని చైనా, భారత్ లాంటి దేశాలకు ఈ షిప్ ద్వారా సప్లై చేస్తున్నారు. ఇలా మార్చిన పేర్లతో. ఇలా చేయడాన్ని షాడో ఫ్లీట్ అంటారు. రష్యన్ సబ్మెరైన్స్ ఈ షిప్ ని ఎస్కార్ట్ చేస్తున్నప్పటికీ యుఎస్ దీనిని మొన్న సీజ్ చేసింది. ఇరాన్, వెనిజులా, రష్యాల ఆయిల్ ట్రేడ్ పైన ఇంకా ఇతరత్రాల పైన యుఎస్ అండ్ నాటోల యొక్క భారీ శాంక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ 3 దేశాలు కూడా షాడో ఫ్లీట్ ద్వారా ట్రేడ్ చేస్తున్నాయి. ఈ 3 దేశాలు కూడా యుఎస్ కి శత్రు దేశాలు. ఈ దేశాలను అణచివేయాలి, ఇవి తలెత్తకూడదు, తల ఎత్తినప్పుడల్లా తొక్కేయాలి అన్నది యుఎస్ యొక్క పాలసీ. వెనిజులాను చూడండి. వెనిజులా సోషలిస్టు దేశం. రష్యా, చైనా, ఇరాన్లకు ఫ్రెండ్. రష్యాని గురించి అయితే చెప్పనక్కర్లేదు. యుఎస్ఎస్ఆర్ గా రష్యా ఉన్నంత కాలం ప్రపంచం అంతా యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్లుగా 2 గ్రూపులుగా ఉండేది. యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత ఇది మారిపోయింది. అమెరికా ఒక్కటే సుప్రీం లీడర్ గా మారింది. ఇప్పుడు చైనా యుఎస్ ను ఢీ కొడుతోంది. అనధికారికంగా 2వ అగ్రరాజ్యంగా మారింది. లిటరల్లీ యుఎస్ కి అసలైన సవాల్ చైనా. వెనిజులా నుండి, రష్యా నుండి చాలా తక్కువ ప్రైజ్ కి చైనా ఆయిల్ ని కొంటోంది. భారత్ కూడా కొంటోంది. ఈ 2 దేశాలు ఈ విధంగా తమ ఆర్థిక స్థితిని బలంగా మార్చుకుంటున్నాయి. అమెరికాకు ఈ దేశాలు ఇలా బలంగా మారడం ప్రమాదకరంగా కనబడుతుంది. ఎక్కడెక్కడి నుండి రష్యా, చైనాలు బలోపేతం అవడానికి సోర్సు ఉన్నాయో యుఎస్ వాటిని అక్కడక్కడ కట్ చేయడం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఆయిల్ భారత్ కి తక్కువ ప్రైజ్ కి దొరికింది. మా దేశం పెద్ద దేశం, పైగా పేద దేశం. రష్యా నుండి తక్కువ ప్రైజ్ కి దొరుకుతోంది కాబట్టి కొంటున్నాం. మా దేశ ప్రయోజనాలకి ఇది అవసరం అని ఎంత చెప్పినా వింటోందా యుఎస్? వినడం లేదు. ట్రంప్ 50% టారిఫ్ వేశాడు. ఇప్పుడేమంటున్నాడు? 500 వేస్తాను అంటున్నాడు. ఇలా ఎక్కడెక్కడ ఈ దేశాలు డెవలప్ అయ్యే సోర్సు ఉన్నాయో అమెరికా వాటిని అక్కడక్కడ కట్ చేయడం చేస్తుంది. ఎందుకు అంటే రష్యా, చైనాలు ఇంకా బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా వద్ద ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఆదాయం లభిస్తోంది. ఆ ఆదాయంతో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తోంది. ఎంత ఆపమన్నా ఆపడం లేదు. అందుకే రష్యా ఇన్కమ్ సోర్స్ ని కట్ చేయాలి అని టారిఫ్లు వేస్తున్నాను అంటున్నాడు ట్రంప్. కానీ వాస్తవం అదేనా అంటే కాదు. చైనా, భారత్లు యుఎస్ కి అన్ని రంగాలలో సవాల్గా మారుతున్నాయి. ఆర్థికంగా, ఆయుధపరంగా వదిలేస్తే అన్ని రంగాలలో సవాల్గా మారుతున్నాయి. మరి తన వన్ అండ్ ఓన్లీ వరల్డ్ సుప్రీం లీడర్షిప్ కి ఇది ప్రమాదం కదా. అందుకని ట్రంప్ ఇలా చెలరేగిపోతున్నాడు. వెనిజులా ద్వారా చైనా, రష్యాలు తనను టార్గెట్ చేస్తాయి కాబట్టి వెనిజులాను మూసేసింది యుఎస్. ఇరాన్, రష్యాల మధ్య వెపన్ డీల్ ఉంది. ఇరాన్ ఆయుధ వ్యవస్థ రష్యాకి చెందినది కాబట్టి ఇరాన్ను తగలబెడుతోంది. ఇలా యుఎస్ డెత్ గేమ్ ప్లే చేస్తూనే ఉంటుంది. తన ఫ్యూచర్ కి ప్రమాదం అనుకున్న ప్రతిదాన్ని తగలెట్టేయాలని ప్రయత్నిస్తుంది. అయితే తన మాట విని తన చెప్పు చేతల్లో బానిసలా ఉండాలి, లేదా ఆ దేశం పతనం కావాలి. ఇలా చేస్తుంది యుఎస్. ఇప్పుడు 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేసి బలహీనమైంది. దానిపైన ఉన్న అనేక రకాల శాంక్షన్స్ వల్ల అప్పటికే బలహీనమై ఉంది. చైనా రష్యాకి బలమైన ఫ్రెండ్ కంట్రీ. కానీ చైనా తన డిఫెన్స్ తో అమెరికాను ఢీకొట్టడానికి రష్యా వెనక నిలబడదు. చైనా కేవలం పేపర్ టైగర్ మాత్రమే. సో రష్యా చరిత్రలో బాగా బలహీనంగా మారిన సమయం ఇది. అందుకే యుఎస్ బరితెగించింది. ఆయిల్ ట్యాంకర్ తో వెళుతున్న రష్యా షిప్ మారినెరాని సీజ్ చేయగలిగింది. రష్యన్ సబ్మెరైన్ ఎస్కార్ట్ ఉందని తెలిసి చేయగలిగింది. ఇలా సాధ్యమైనంతగా ఒక దేశాన్ని బలహీనపరిచి ఆ దేశం పైన దాడులు చేస్తుంది యుఎస్. దీనికి పుతిన్ రివెంజ్ ఇస్తాడా, ఎలా, ఎక్కడ ఇస్తాడు అని చూస్తే అతను ఉక్రెయిన్ పైన ఒరిష్నికాను ప్రయోగించడం ద్వారా ఇచ్చాడు. ఒరిష్నికా అనేది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఒరిష్నిక్కి రష్యన్ భాషలో హాజల్ ట్రీ అని అర్థం. దీనిని యూరప్ను భయపెట్టడానికి ఇలా ప్రయోగించాడు ఇప్పుడు పుతిన్ అంటున్నారు. పోలాండ్కి అతి సమీపంగా కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపైన దాడి చేయడం ద్వారా ఇలా ఒరిష్నికాతో యూరప్ను వణికించాడు పుతిన్. ఒరిష్నికా న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకు వెళుతుంది. ఇలాంటి ఒరిష్నికాని ప్రయోగించడం ద్వారా వారిని ఎస్కలేట్ చేస్తాను అన్న సిగ్నల్ ఇచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. ట్రంప్ రష్యన్ షిప్ ని సీజ్ చేసినందుకు గాను ఒరిష్నికాతో ఇలా బదులిచ్చాడు పుతిన్. మరి ఈ ఇష్యూ ఎస్కలేట్ అవుతుందా?
ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. అమెరికా చర్యలను గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.